సూపర్ స్టార్ మహేష్ బాబు వదులుకున్న ఈ 2 సినిమాలు తమిళ హీరో సూర్య కెరీర్‌నే మార్చేశాయి. ఆ సినిమాలేంటో చూద్దాం. సూపర్ స్టార్ కృష్ణ నటవారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు మహేష్ బాబు. రాజకుమారుడు సినిమాతో మంచి విజయాన్ని దక్కించుకున్నా ఇక ఆయన చేసిన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు రావడంతో ఆయన చాలా కాలం పాటు ఇండస్ట్రీలో కొనసాగుతాడనే పేరు సంపాదించుకున్నాడు. ఇక ఆ తర్వాత ఆయన నటించిన మురారి, ఒక్కడు, పోకిరి లాంటి బ్యాక్ టు బ్యాక్ భారీ సక్సెస్లతో స్టార్ హీరోగా ఎదిగాడు. అలాగే పూరి జగన్నాథ్, మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చిన పోకిరి సినిమాతో ఇండస్ట్రీలో పెను ప్రభంజనాన్ని సృష్టించాడు మహేష్ బాబు. ఇండస్ట్రీ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇప్పటికీ కూడా మహేష్ బాబు లాంటి స్టార్ హీరో ఇండస్ట్రీలో మరొకరు లేరనేది వాస్తవం. ప్రస్తుతం ఆయన రాజమౌళితో పాన్ వరల్డ్ సినిమాలో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాతో ఎలాగైనా సరే ఇండస్ట్రీలో ఉన్న రికార్డులన్నింటినీ తిరగరాయాలనే ఉద్దేశంతో తను విపరీతంగా కష్టపడుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఆయనకు సంబంధించిన ఒక కొత్త లుక్ అయితే బయటకు వచ్చింది. ఇక ఆ సినిమా కోసమే రాజమౌళి, మహేష్ బాబు చాలా తీవ్రంగా కసరత్తులు కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక తొందరలోనే ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్తుంది. ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ మహేష్ బాబు తన కెరీర్లో వదిలేసుకున్న ఒక 2 సినిమాలు సూర్యకి మంచి టర్నింగ్ పాయింట్ ఇచ్చాయనే చెప్పాలి. ఇక ఆ సినిమాలు ఏంటంటే మురుగదాస్ డైరెక్షన్లో వచ్చిన గజిని, సెవెంత్ సెన్స్. ఈ 2 సినిమాలు కూడా మహేష్ బాబు చేయాల్సింది. కానీ అనుకోని కారణాల వల్ల ఈ సినిమాలను తను చేయలేకపోయాడు. నిజానికి మహేష్ బాబు మురుగదాస్ డైరెక్షన్లో తెలుగు, తమిళంలో ఈ సినిమాలు వచ్చి ఉంటే 2 భాషల్లో మహేష్ బాబు సూపర్ స్టార్గా ఎదిగేవాడు. ఇక గజినీ సినిమాలో గుండు కొట్టించుకుని కనపడే క్యారెక్టర్ కావడంతో మహేష్ బాబు ఆ పాత్ర మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇక ఆ తర్వాత సెవెంత్ సెన్స్ సినిమాని కూడా మహేష్ బాబుతో చేయాలని భావించాడు. కానీ ఆ స్టోరీ కూడా మహేష్ బాబుకి పెద్దగా నచ్చలేదు. ఇక దానివల్లే ఆ సినిమాల్లో సూర్యని హీరోగా పెట్టి తీసి మురుగదాస్ మంచి పేరు సంపాదించుకున్నాడు. సూర్యకి పాన్ ఇండియా లెవెల్లో ఫ్యాన్స్ని క్రియేట్ చేసిన సినిమాలలో గజినీ మొట్టమొదటిది. గజినీ చిత్రాన్ని అమీర్ ఖాన్ కూడా బాలీవుడ్లో తీయడం జరిగింది. ఆ సినిమాకి అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరించాడు. ఇక ఈ 2 సినిమాలు సూర్య కెరియర్లో ఒక డిఫరెంట్ అటెంప్ట్లనే చెప్పాలి. వీటి వల్లే ఆయన స్టారుగా, నటుడిగా మరో మెట్టు ఎదగగలిగాడు. మొత్తానికైతే ఈ 2 సినిమాలు మురుగదాస్ డైరెక్షన్లో తెరకెక్కినవే కావడం విశేషం. ఇక మురుగదాస్, మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చిన స్పైడర్ భారీ డిజాస్టర్ని మూటగట్టుకున్న విషయం తెలిసిందే.